అప్పట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు ఏదైతే మహాత్మా గాంధీ, ఆ పేరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగిస్తున్నారంటూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కంటిన్యూ చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో మరితో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. సార్, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు గాంధీజీ పేరు మీద ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల కూలీలకు, వలసలు పోయే కూలీలకు వారి పనులు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ ఈరోజు గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు ఈరోజు దేశాన్ని పాలిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే ఈరోజు నరేంద్ర మోడీ, అంబానీ, అదానీ వాళ్ళ ఆస్తులు ఈ 11 సంవత్సరాల కాలంలో 100 రెట్లు పెరిగాయంటే మరి స్పష్టంగా ప్రజలకు కనబడుతున్నప్పటికీ ఈరోజు గాంధీజీని పేరు మార్చడం అనేది మరి దుర్మార్గమైన చర్య. ఈ 10 సంవత్సరాల కాలంలో నెహ్రూని టార్గెట్ చేశారు, మరి ఇప్పుడు గాంధీజీని టార్గెట్ చేసి దేశంలో మరి సుదీర్ఘంగా స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని బీజేపీ పార్టీ ఈరోజు స్వతంత్ర ఉద్యమంలో సుదీర్ఘంగా పోరాటాలు, త్యాగాలు, జైళ్లకు మళ్ళీ ప్రాణాలు అర్పించినటువంటి వారి పేర్లను తొలగించే దుర్మార్గమైన చర్య ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ కొనసాగుతోంది. వెంటనే వీటిని ఉపసంహరించాలి. అదేవిధంగా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వము మరి పెట్టుకోవాలని చెప్తా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మరి జనసేన పార్టీ అధినేత మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఏం చేస్తున్నారు? మీరు కేంద్ర ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కదా, 40% నిధులు ఈరోజు మన రాష్ట్రం మళ్ళీ కట్టాలంటే కట్టే పరిస్థితి ఉందా? మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. వాడి కాళ్ళకు ఊడిగం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు వెంటనే దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఐ పార్టీ, వామపక్ష పార్టీలుగా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏం చెప్తారండి ముఖ్యంగా? ఎందుకంటే కరూరు జిల్లా అయినటువంటి ఇటువంటి మన అనంతపురం జిల్లాకు ఎంతో మేలు చేకూర్చినటువంటి ఈ పథకం నిర్వీర్యం అయిపోతుంది అంటున్నారా? ఏంటి మీ ప్రధాన డిమాండ్? మేము మొదటి నుంచి వామపక్షాలు అనంతపురం జిల్లా ప్రత్యేకించి రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మూర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వలసలు వెళ్ళిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి దశాబ్దాలుగా పోరాటం చేసిన ఫలితంగా యూపీఏ 1 గవర్నమెంట్ వచ్చిన సందర్భం వామపక్షాల మద్దతు దేశంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు ఉపాధి గ్యారెంటీ ఉండాలి. అప్పుడే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడానికి ధైర్యం ఉండేటంటే ఆత్మవిశ్వాసం నిలిపేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పథకాన్ని బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ పేరుంది కాబట్టి స్వాతంత్రోద్యమ చరిత్ర లేదు, ఏ రోజు కూడా బీజేపీకి లేదు. ఎవరు ఉన్నవాళ్ళు కూడా ఒకరు ఇద్దరు వాజ్పేయి లాంటి లొంగిపోయినటువంటి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి చరిత్ర ఉంది. అట్లాంటి వాళ్ళు ఈరోజు నిజమైన దేశభక్తులుగా మేమని చెప్పేసి అనుకుంటున్నారు. నిజంగా ఈరోజు ఎటువంటి స్వార్థం లేకుండా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేటువంటి మహాత్మా గాంధీ కొన్ని వేదాభిప్రాయాలు ఉండొచ్చు కమ్యూనిస్టులకు అతనికి, కానీ అయినా ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించండి ఆ వ్యక్తి పేరుతో ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని రామ్జీ పేరుతో ఈరోజు పేరు మార్చడమే కాకుండా నిధులు తగ్గించడం, అదే రకంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉపయోగపడే విధానాలు తీసుకొస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వామపక్షాలు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలకి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, ఏంటి మీరు పేరు మార్పు మీదనే మీ ఆందోళన, లేదంటే పథకమే నిర్వీర్యమైపోతుందనే మీకు ఆందోళన కనిపిస్తుందా? ఏంటి దీని మీద ప్రధాన ఉద్దేశం? గత వారం రోజుల క్రితం పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని స్థానంలో రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ యొక్క చట్టం ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో ఆ ఉద్దేశానికి విరుద్ధంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి తీసుకొచ్చారు. ఈ పథకాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు మరి వ్యవసాయ పొలం పనులు లేనటువంటి రోజుల్లో 3 నెలల పాటు 100 రోజుల పాటు మరి ఉపాధి హామీ చట్టం ద్వారా సొంత గ్రామంలోనే మరి ఉపాధిని పొంది మరి వలసలు పోకోకుండా ఆపడానికి చట్టం తీసుకొచ్చారు. యూపీఏ 1 ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు తమ పోరాటంతో హక్కుగా తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ పథకంగా మార్చారు. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలు కూలీ పని చేసుకోవడానికి హక్కుగా ఉండేది. 100 రోజులు మాకు ఈ
మా గ్రామంలోనే పనులు కల్పిస్తారని హక్కుగా అడిగి పెట్టించుకున్నారు. ఇవాళ దాన్ని మార్చేశారు, స్వరూపాన్ని పథకంగా తీసుకొచ్చారు. దానితో పాటు ఇవాళ ప్రధానమైన అంశం ఏమంటే గతంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం 90% నిధులు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని అమలు చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు మరి అంటే ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా మరి నరేంద్ర మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు, 60% నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ పథకానికి, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ అంతంత మాత్రమే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మనంతా చూస్తూ ఉన్నాం, ఎన్నికల హామీలకే దిక్కు లేదు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మరి సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్కే మరి అమలు చేయడం లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు, మరి మహిళలకి నెలకు 1500 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేస్తూ ఉన్నారు, దానికే దిక్కు లేదు. ఇవాళ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి జీ రామ్జీ పథకం పేరుతో అమలు చేసేట్టు కూలీలకి ఈ పనులకి 40% నిధులు ఇచ్చే పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నాం. అందుకే ఇప్పటికైనా ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పందించాలి. ఈ పథకానికి మరి పేరు మార్చడంలో కానీ స్వరూపాన్ని మార్చడంలో తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్తాం. రాబోయే రోజుల్లో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని మరి అమలు చేసేంత వరకు కూడా కమ్యూనిస్టులుగా ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటండి ఏం చెప్తారు ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇదే మూస ధోరణిలో వెళ్తే మీ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది? మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా అంటే పార్లమెంట్లో కూడా చర్చ జరుపుకోకుండా అప్రజాస్వామికంగా ఈ జీ రామ్జీ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని నిర్వీర్యపరచడం. ఒకటి, నిధుల్లో కోత విధించారు, 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది, ఇంకా 40% రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయడం అంటే వీళ్ళు క్రమంగా ఈ పథకం నుంచి పక్కకు తప్పుకున్నట్లే. రెండోదేమి, కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఎంత బడ్జెట్ కేటాయించిందో ఆ బడ్జెట్లో మాత్రం వీళ్ళు పనులు కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం. అంతకంటే ఎక్కువ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన వాళ్ళు భారాలు వదిలేస్తున్నారు. మరోపక్క ఇది ఏదైతే పని కల్పించాలని ఒక హక్కుగా ఉంది ఈ చట్టంలో, ఆ హక్కునే తీసేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, 60 రోజుల పాటు వ్యవసాయ పనులు చేసేటప్పుడు 60 రోజుల పాటు ఈ పనిని మేము రద్దు చేస్తామని ఈ చట్టంలో పేర్కొన్నారు. 60 రోజుల పాటు రద్దు చేసినట్లయితే పేద ప్రజలు, వ్యవసాయ పనులు దొరకనటువంటి చాలామంది ప్రజలంతా కూడా వాళ్ళ జీవనోపాధి అనేది వెళ్ళిపోతుంది. మా డిమాండ్ ఏమంటే ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈ బిల్ అనేది తీసుకొచ్చారు. వెంటనే ఈ బిల్ అనేది వెనక్కి తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వము. ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి జీ రామ్జీ బిల్ అనేది ఇది ప్రజా వ్యతిరేకమైనది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద రైతులకు వ్యతిరేకమైనది. దీనికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలుగా మేము కలిసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మిస్తున్నాము. ప్రజలు కూడా దీంట్లో పాల్గొని దీనికి మద్దతు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. మొత్తం ఇదైతే ఉందో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వెళ్లకుండా, ఎందుకంటే చాలా దీన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం పట్ల పునరాలోచన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతూనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి, వలసలు పోకుండా నిలువరించాలంటే ఇది ఏకైక పథకం కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మహాత్మా గాంధీ పేరుతోనే అమలు చేసే విధంగా ముందుకెళ్ళకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వామపక్ష నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.